చనిపోయింది. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మనం వైజాగ్ కైలాసపురం కస్తూరి నగర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక పిల్లవాడిని కలుద్దామని వచ్చాము. సో ఆ పిల్లవాడి కథ వింటే ఎవరికైనా సరే గుండె కరగాల్సిందే. ఆలనా పాలన చూడాల్సిన తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే, చూడాల్సిన దేవుడే మొండి చేయి చూపిస్తే ఆ పిల్లవాడికి దిక్కెవరు? ఆ పిల్లవాడికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? తనకు 5 ఏళ్ల వయసులో కరెంటు తీగలు పట్టుకోవడం వల్ల తన కాళ్ళకున్న 10 వేళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. తన చేత వేళ్ళు కూడా పోగొట్టుకోవడం జరిగింది. తన తల్లి బతుకున్నప్పుడు చిన్న చిన్న క్యాటరింగ్లు చేసుకుంటూ అక్కడ ఉన్న మిగిలిపోయిన అన్నాన్ని ఆ పిల్లవాడికి పెట్టి జీవనం కొనసాగించాడు. కానీ హఠాత్తుగా తన తల్లి మరణం ఆ పిల్లవాడిని ఒంటరితనం చేసింది, అనాథ చేసింది. తల్లి చనిపోతే చెప్పుకునే దిక్కు లేదు, తీసే నాదుడు లేడు. ఇంత చిన్న వయసులో భగవంతుడు ఆ పిల్లవాడికి ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు? అసలు ఏం జరిగింది? ఆ పిల్లవాడితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సాయి, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎవరు లేరా? మా కళ్ళు కనబడు, మేము చనిపోయింది. ఒకసారి రా. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయింది కదా? ఇద్దరు ఉండేటప్పుడు బాగా చూసుకుంటేదా? అన్నీ ఇచ్చేదా? నీకేం కావాలంటే అది ఇచ్చేదా? అవునా? ఇప్పుడు ఎవరు నేను అడగట్లేదా? తిన్నామని కూడా ఎవరు అడగట్లేదా? అమ్మ గుర్తొస్తుందా బాగా? బాగా గుర్తొస్తుందా? సరే, ఓకేనా? ఏడద్దు, ఓకేనా? ఏం కావాలి నీకు? చెప్పు, నీకేం కావాలి? అదేరా, సరే, ఓకే. ఏం కావాలి చెప్పు. సరే, అమ్మ ఉన్నప్పుడు బాగా చూసుకుంటేది కదా నేను. అమ్మకంటే అమ్మ చూసేది నన్ను. అమ్మ ఎలా చనిపోయింది నాన్న? జబ్బు అయిపోయింది. జబ్బు అయిపోయిందా? ఎవరు చూడడానికి రాలేదా? రాలేదు. ఎవరు రాలేదా? అమ్మ చనిపోయినప్పుడు నీకేమైనా మాట్లాడిందా నీతోని? ఏం మాట్లాడింది చెప్పు ఒకసారి. ఆడుకుంటుంటే ఎక్కడికెళ్ళి ఇంట్లో ఉన్నది. అమ్మ ఎన్ని రోజుల నుంచి అలా జబ్బు పడి మంచం మీద పడిపోయి ఉంది నాన్న? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి పడిపోయి ఉందా? మరి ఎవరు చూస్తున్నారు నీకు 2 సంవత్సరాల నుంచి? మా అమ్మ. బయట ఉన్నారా? మా అమ్మేనా? ఓకే. అమ్మని ఇప్పుడు హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళలేదా? తీసుకుని వెళ్ళలేదా? అమ్మ చనిపోయినప్పుడు నువ్వు ఒక్కడు బయట కూర్చున్నావు కదా, ఎందుకు ఎవరికి చెప్పలేదు? అమ్మ చనిపోయిందని నీకు తెలియదా? ముందు తెలియదు. మా అమ్మ చెప్పింది. బయటకు వచ్చి ఏడిసింది, అమ్మ చనిపోయింది. నేను కొట్టుకెళ్ళి వస్తుంటే, నువ్వు కొట్టుకెళ్ళి వస్తుంటే అమ్మ చనిపోయిందని చెప్పేసి మా అమ్మ ఏడ్చింది. అంతవరకు నీకు తెలియదా? నువ్వు అప్పటిదాకా బయట కూర్చున్నావా? తర్వాత నీకు తెలిసింది అమ్మ చనిపోయిందని. సాయి, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, అమ్మ కోరిక ఏంటి చెప్పు. నేను చదువుకోవాలని. చదువుకుంటావా? చదువుకుని ఏమవుతావు? డాక్టర్ అవుతాను. డాక్టర్ అవుతావా? ఎందుకు? అమ్మలాగా ఇంకెవరు చనిపోకూడదని. ఓకే, అమ్మలాగా ఎవరు జబ్బుతో చనిపోకూడదని డాక్టర్ అవుతావా? అప్పుడు అందరు అమ్మల్ని కాపాడుతావా? అందరిని కాపాడేస్తావా? చెప్పు మరి అమ్మకి చెప్పు ఒకసారి. అమ్మ నీలాగా ఎవరిని నేను చనిపోనివ్వను, అందరిని కాపాడుతానని చెప్పు. అమ్మ నీలాగా ఎవరిని చనిపోను, అందరినీ కాపాడుతాను. అమ్మకి నీకు ఏదైనా మంచి ఫోటో లాంటిది ఏదైనా ఉందా? ఓ నైస్. మీ అమ్మగారు నువ్వా? నీకు ఇష్టమైన ఫోటోనా ఇది? అవునా? ఒకసారి మా కెమెరాకి చూపించు.
ఓకేనా? సాయి, అమ్మ ఉండేటప్పుడు నీకు టైం టు టైం అన్ని భోజనం పెట్టేవారు కదా, మరి ఇప్పుడు ఎవరు పెడుతున్నారు నాన్న? నేనే మా అమ్మకు వండిసి పెడుతున్నాను. నువ్వే మా అమ్మకు వండిసి పెడుతున్నావా? నీకు ఎవరు పెట్టట్లేదా? నువ్వు వండుకొని నువ్వే తింటున్నావా? స్కూల్కి వెళ్తున్నావమ్మా? లేదు. ఎప్పటి నుంచి వెళ్ళట్లేదు? 6 నెలల నుంచి. ఎందుకు? అమ్మకు జబ్బు అయిపోయిందని. అమ్మకు జబ్బు చేసిందని అప్పటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదా? మరి అమ్మని చూడడానికి ఎవరు ఉండేవారు? మా అమ్మ. మా అమ్మ, నేను అంతే. మీ ఇద్దరే చూసేవారా? ఓకే. ఏ స్కూల్ చదివేవాడు నువ్వు? కంచరపాలెం నిఖిల్ భారతి. కంచరపాలెం నిఖిల్ భారతి స్కూల్లో చదువుకునేవాడువా? ఏ క్లాస్ చదువుతున్నావు? 2వ క్లాస్. 2వ క్లాస్ చదువుతున్నావు నువ్వు. ఓకే. ఇప్పుడు మళ్ళీ అమ్మ వచ్చి అమ్మ కోసం నువ్వు చదవాలంటే చదువుతావా? ఖచ్చితంగా చదువుతావు? ఖచ్చితంగా చదివి డాక్టర్ అవుతావా? అమ్మ కొట్టేసి చెప్పు, అమ్మ నేను ఖచ్చితంగా చదివి నీకోసం నేను డాక్టర్ అవుతానని చెప్పు. ఇప్పుడు నిజంగా చదువుతానమ్మా, డాక్టర్ అవుతాను నిజంగా. హాయ్ అండి. నమస్తే సార్. అసలు మీ ఇద్దరి బంధం ఎన్ని జన్మల బంధం అండి? అసలు ఈ తినికి మీకున్న రుణం ఏంటి? ఆ తల్లికి మీకున్న బంధం ఏంటి? ఒక్కసారి ఈ వార్త మీ వరకు ఎలా వచ్చింది ఒక్కసారి చెప్తారా? ముందుగా సుమన్ టీవీ టీం ముత్ర బృందం అందరికీ కూడా ముందుగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ పసివాడు పడుతున్న ఏదైతే చాలా నరకయాతన, అంటే వాడు చదువుకొని ఆడుకోవాల్సిన వయసులో అనుభవించవలసి కూడటువంటి క్షోభని అనుభవిస్తున్నాడు. సో వీడి లైఫ్లో ఒక మంచి చేంజ్ని తీసుకొద్దాం అని చెప్పి సదుద్దేశంతో మీరు ఇక్కడికి రావడం, మీ టీంకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఇదే ఫస్ట్ టైం అండి. అంటే చాలా దారుణం అండి. అంటే అనాథ డెడ్ బాడీలు అంటే చాలా వరకు నా చేతుల మీద ఎన్నో చేశాను. వైజాగ్లో ఎన్నో ఏరియాస్ నుంచి కూడా నాకు కాల్స్ వస్తుంటాయి, వెళ్తుంటాను. ఈవెన్ చాలా దారుణంగా డికంపోజ్ అయిన బాడీలు కూడా వెళ్ళాను. కానీ ఈ పసివాడు స్టోరీ చూస్తే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు చలించిపోయింది సార్. చాలా దారుణమైన స్టేజ్. ఎందుకంటే నేను వచ్చినప్పటికి ఇక్కడ చూస్తే వీడు దిమ్మ మీద కూర్చొని ఇంట్లో అమ్మ డెడ్ బాడీ, బయట నడవలేని స్టేజ్లో ఉన్న ఒక 80 సంవత్సరాల వృద్ధురాలు. అంటే ఏంటి పరిస్థితి, ఏంటి క్షోభ, ఎవరికి చెప్పుకోలేరు. ఉదయం చనిపోతే మాకు మధ్యాహ్నం తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈవినింగ్ ఈ పిల్లవాడిని పట్టుకొని తల్లికి, ఎందుకంటే చివరి రుణం ఏదైతే ఉందో వీడితోనే, ఎందుకంటే అనాథ డెడ్ బాడీలకు ఇప్పుడు కూడా మేము చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం అంతా కూడా ఈ అబ్బాయితో మీరు చేయించారండి? చేయించాను సార్. ఎందుకంటే రేపొద్దున వీడు పెద్దవాడై బాగా చదువుకొని, ఎవరికైనా ఏంటంటే తల్లి ప్రేమ అనేది పేగుబంధం, ఆ పేగుబంధాన్ని భగవంతుడు కూడా విడదీయలేరు అంటారు. అలాంటిది చావులో వీడికి తెలియలేని వయసు. ఈ వయసులో వాడు ఎదిగిన తర్వాత నా తల్లికి నేను చివరి కడ ఏదైతే కార్యక్రమం ఉందో చేయలేకపోయాను, నాకు ఎవరూ లేరన్న భావంలో వీడున్నాడు ఇక్కడికి వచ్చేసరికి. సో ఆ ఫీలింగ్ వీడికి ఎప్పటికీ రాకూడదని చెప్పి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో శ్మశాన వాటికలో అంతా దగ్గరుండి సాయితోనే చేయించడం జరిగింది. ఒక అన్నలాగా చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా తనతో మీరు చేయించారు. సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు హరి గారు? తప్పకుండా సార్. ఎందుకంటే యువసేవ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, సమాజాన్ని హితం కోరుకుంటూ. బట్ ఈ మార్గ మధ్యలో దేవుడు మలుపు ఒక యూటర్న్ తిప్పినట్టుగా, అంటే ఈ చిన్నారి భవిష్యత్తుని మా సంస్థ చేతిలో పెట్టినట్టుగా ఆ రోజు వచ్చి చూసాం. వీడిని చూస్తే అసలు వీడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈవెన్ భోజనం కూడా తినకుండా పస్తులు పడుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ మా అమ్మగారికి, ఎందుకంటే కరెంటు షాక్ 5 సంవత్సరాల వయసులో కరెంట్ షాక్ గురై కాలుకు ఉన్నటువంటి 10 వేలు కూడా లేవు. అలాగే చేతికి ఉన్నటువంటి ఒక చెయ్య చచ్చుబడిపోయి అది కూడా పనిచేయలేని పరిస్థితి. ఇంత దీన స్టైల్లో కూడా సాయికి ఒక ఐడెంటిటీ లేదు. అంటే ఆల్రెడీ చెప్తున్నాడు నా అన్న వాళ్ళు ఎవరూ లేరని. సో నా అన్న వాళ్ళని, అమ్మని మనం తెచ్చివ్వలేము. కానీ నేటి సమాజంలో మనం అందరం కూడా ప్రజాప్రతినిధులకు కానీ, ఇటు ప్రభుత్వ రంగానికి కానీ, మా సంస్థ నుంచి, అలాగే మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా ఒక చిన్న విన్నపం, వీడికి ఐడెంటిటీ లేదు. ఆ ఐడెంటిటీ అనేది మనం చేయొచ్చు మనం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ద్వారాగా వీడికి, ఎందుకంటే అసలు కనీసం ఒక ఐడెంటిటీ వస్తే తర్వాత తుదిపరి ప్రణాళిక ఏదైతే ఉందో వాడు భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్ అవుతానని, నా తల్లి ఎలాగైతే మరణించిందో జబ్బు చేసి, సో అటువంటి దేన స్టేజ్లో పేదరికంగా బాధపడుతున్న ఎంతోమందిని తల్లిని నేను బతికిస్తానని, నేను డాక్టర్ అవుతానని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఎందుకంటే అది ఖచ్చితంగా అయి తీరుతాడు. ఎందుకంటే భగవంతుడు వీడికి 2వ లైఫ్ ఇచ్చాడు. 5 సంవత్సరాల వయసులో సాయి అసలు చాలా భారీ ప్రమాదానికి గురై, విద్యుత్ షాక్ గురై, సో 2వ జీవితం దేవుడు ఏదైతే ప్రసాదించాడో తప్పకుండా వీడికి
వీడికి మంచి లైఫ్ ఉంది సాయికి. సో దానికి మనం ముందు సహకరించాలంటే ముందు వీడికి ఐడెంటిటీ, కేర్ ఆఫ్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఐడెంటిటీ అడుగుతున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఎవరూ లేకపోవడం, ఉన్న తల్లి వీడి యోగక్షేమాలు తెలుసుకునే లోపు విధి వంతించి తల్లి కూడా మంచాన పడడం, వీడికి ఎవరు కూడా కేర్ టేకింగ్ లేరు. సో అందువల్ల వీడికి ఎక్కడ కూడా ఐడెంటిటీ కానీ ఏది కూడా అవ్వలేదు. సో తక్షణమే ప్రభుత్వ ప్రతినిధులు కానీ వీడికి, ఎందుకంటే అది చేయవలసిన పని, మనం బంధువుల్ని అమ్మనైతే తేలాం, వీడికి చదువుకోవడానికి ఒక పునాది అంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి ఈ సుమనా టీవీ వీక్షల ద్వారా కూడా సో వీడికి ఏదైతే సహాయ సహకారాలు అందించగలరో, ఎందుకంటే వీడి లైఫ్కి ఒక మంచి గోల్తో ఉన్నాడు కాబట్టి ఇటువంటి సాయిల్ని ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో సో తప్పకుండా వాళ్ళకి చెయ్యి కలిపితే సమాజానికి ఒక మంచి నడవడికి మనం చేసిన వాళ్ళు అవుతాం. హరిగారు, నేను వచ్చిన దగ్గర నుంచి తన ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఆ ఫోటో గురించి ఒకసారి చెప్తారా? యాక్చువల్గా సార్, ఈ పసివాడు తెలిసి తెలియని వయసులోనే తండ్రి మరణించడం, అలాగే మా వరకు వచ్చేసరికి అమ్మను పోల్చుకోలేని స్థాయిలో ఉన్నాడు ఈ పిల్లాడు. ఎందుకంటే దెమ్మ మీద కూర్చొని ఏం జరిగింది, మా అమ్మైనా చనిపోయింది అని అంటే అసలు పోలికలతో లేని విధంగా ఆవిడ హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల ఆ విధంగా ఆవిడ చనిపోవడం జరిగింది. వీడు చివరిగా వాళ్ళ అమ్మగారితో ఒక మంచి స్వీట్ మెమొరీగా తీసుకున్నటువంటి ఫోటో నాకు దొరకడం. సో ఎందుకంటే జనరల్గా మనం ఈ ఫోటో మీరు ట్రై చేశారు, అడిగినా ఇవ్వట్లేదు, ఏడుస్తున్నాడు కూడా ఫోటో చూసి. నాకు కొంత బాధ అనిపిస్తుంది, అయ్యో ఫోటో ఇచ్చి సాయిని ఏడిపిస్తున్నానేమో అని. అయినప్పటికీ వాడికి అమ్మ ఫోటో చూసిన వెంటనే, ఎందుకంటే అమ్మే దైవం అంటాం మనం, ప్రతి క్షణం ప్రతి మినిట్ మనం తలుస్తుంటాం. సో వాడికి వాళ్ళ మదరే పైనుంచి బ్లెస్సింగ్ ఇవ్వాలి. ప్రతిరోజు లెగిసిన వెంటనే వాడికి ఒక గోల్, ఒక యాంబిషన్, ఏదైతే డాక్టర్ అనుకున్నాడో ఆడి భవిష్యత్తులో కూడా జీవితకాలం ఇది ఒక మెమొరీ కింద ఉంటూ ఈ ఫోటో, ఎందుకంటే ఇంట్లో చూశాను ఎక్కడ కూడా తల్లి ఫోటో లేనటువంటి పరిస్థితి. ఇది చూస్తూ సాయి ఒక 2 రోజులు బాధపడచ్చు, బట్ వాడికి జీవితం ఆశయం ఏర్పడాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలి. ఎందుకంటే వీడికి ఇప్పుడు ఎవరూ లేరు ఈ ఉన్న కొన్ని రోజుల్లో నేను చూశాను. ఎందుకంటే వాడే పాపం అంటే ఇంత హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి కూడా మన ఇంట్లో కూడా ఇటువంటి సాయిలు చాలామంది పిల్లలు ఉంటుంటారు. మనం బొజ్జగించి నాన్న తినరా అంటాం, కానీ వీడికి తినడానికి మనం పెట్టడం కాదు, వీడంతలు వీడే సిలిండర్ మీద అన్నం పెట్టి వండుకోవడం, అలాగే ఒక వృద్ధురాలకి అన్నం తినిపించి పెట్టడం అనేది ఎంత బాధ్యత అంటే మోస్తున్నాడో మనం చూస్తున్నాం లైవ్లో. వీడు ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటికీ 10 రోజుల్లో నేను చూశాను, అంటే వాళ్ళ అమ్మగారు ఏదైతే చెప్పారో ఇంటి నుంచి బయటకు వెళ్ళకంట. ఇప్పుడు చూస్తున్నాం ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో 10 సంవత్సరాల పిల్లలే బయటికి వెళ్ళి విచ్చలవాడిగా తిరిగి చెడు వ్యసనాలకి వెళ్ళిపోతున్నారు. కానీ సాయి మొట్టుగా ఆ త్రోవకు చెందినవాడు కాదు. ఎందుకంటే నేను చూశాను లైవ్లో ఈ 10 days జర్నీలో. సో ఈ క్షణం నుంచి వాడు ఏంటంటే ఆ ఫోటో చూసినప్పుడల్లా అంటే ఈ 10 రోజుల తర్వాత అంటే వాడు ఎక్కడున్నా కానీ వాడు మైండ్ డైవర్ట్ అవ్వకంట, చెడు స్నేహాలు చెడు వ్యసనాల వైపు వెళ్ళకంట, ఆ అమ్మ ఫోటో చూడాల్సిన వెంటనే నేను ఏదైతే అవ్వాలనుకుంటున్నానో జీవితంలో అది నేను సాధించాలి. నాలాగా తల్లులు ఎవరైతే కోల్పోతున్నారో అటువంటి పిల్లలందరికీ కూడా తల్లి తాలూకు ప్రాణాలని నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఏదైతే చిన్నవాడు ఇప్పుడు చెప్తున్నాడో అది కంపల్సరీ నెరవేరాలన్న ఒక ఆకాంక్షతోనే ఈ యొక్క బహుమానాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయికి ఎటువంటి సహాయం ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది? ఎస్ సార్, మీరు ఆల్రెడీ ఇదే క్వశ్చన్ని సాయిని కూడా అడిగారు. ఏం చెప్పారు సార్ ఒకసారి చెప్పండి. సాయిని నేను ఇదే క్వశ్చన్ అడిగితే నాకు అమ్మ కావాలి, నేను అమ్మ చెప్పిందే వింటాను, నేను అమ్మ చెప్పినట్టుగా ఇల్లు కదిలి వెళ్ళను, అమ్మ చెప్పినట్టుగా నేను డాక్టర్ చదువుతాను, సో నాలాగా అమ్మల్ని నేను పోగొట్టుకొని ఇవ్వను ఎవరిని కూడా, ప్రతి తల్లిని నేను కాపాడుతానని అదే మాట చెప్తూనే ఉన్నాడు తను కదా సార్. సో అంటే చిన్నారి నోటి నుంచి వస్తుంది ఏంటంటే వాడికి అమ్మ కావాలని అడుగుతున్నాడు, కానీ వాస్తవం ఏంటంటే మనందరికీ తెలుసు తిరిగి తెచ్చివ్వలేని పరిస్థితి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇటు ప్రభుత్వ రంగాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ కొంచెం రిక్వెస్ట్ అండి, ఎందుకంటే అది మన చేతిలో మనం చేయవలసిన పని. ఎందుకంటే వీడికి పుట్టిన దగ్గర నుంచి ఎటువంటి దేన పరిస్థితిలో వీడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు. ఇప్పుడు మన రూపంలో ఇటు మన సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి అలాగే సుమన్ టీవీ యాజమాన్యం ఇనిషియేటివ్ తీసుకుంది ఆల్రెడీ వాడికి చేంజ్ ఇద్దామని. అలాగే ఇటు మా యువసేవ ఫౌండేషన్ నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఒక చేయవలసిన చిన్న సహకారం మనం చేయకపోతే తప్పకుండా మనం ఫెయిల్ అయినట్టే. వీడికి ఒక ఐడెంటిటీ కావాలండి. ఐడెంటిటీ ఇన్ ద సెన్స్ ఈ 10 రోజుల్లో నేను ఆల్రెడీ వీడి గురించి అని ఆధార్ సెంటర్స్కి వాటికి తిరగడం జరిగింది.
ముందు దేనికైనా అంటే యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఒక రూల్ ప్రకారం ఏదైనా బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా ఏమైనా టీసీ ఉందా అని అడిగారు. సో వీడికి ఏవి కూడా లేవు, ఎటువంటి కాగితం కూడా లేదు. బట్ యాజ్ పర్ చైల్డ్ రైట్స్ ప్రకారం ఇటువంటి ఎవరైతే ఎటువంటి సపోర్టు లేకుండా నిరాదరణకు గురినటువంటి ఇటువంటి పిల్లల్ని మనం ఇలా వదిలేస్తే, ఎందుకంటే చాలా పాడైపోయే ఆస్కారం ఉంది. ఇటువంటి పిల్లల్ని మనం ఈ క్షణంలో పట్టుకుంటే కనుక రేపటి తరంకి తప్పకుండా ఎంతో మంది తల్లులు బతికించే ఆస్కారం ఉంది. సో దీనికి తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనికి స్పందించి సుమన్ టీవీ చేసినటువంటి ఈ ప్రయత్నంకి వాళ్ళు కూడా ఇమీడియట్గా రియాక్షన్ పరంగా ఇదేది వేలతోనో కోట్లతోనో పెట్టుకుంది కాదు సార్, ఒక ఐడెంటిటీ అడుగుతున్నాం. ఆ ఐడెంటిటీని గవర్నమెంట్ అధికారులు దీన్ని ఏ విధంగా వాళ్ళకున్న నామ్స్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తే కనుక తప్పకుండా దీనికి సంబంధించిన ఎన్జిఓస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సాయి ఆల్రెడీ ఇంకో పోరాటం కూడా చేస్తున్నాడు. జీవన పోరాటంతో పాటు భగవంతుడి విధివంచిత జీవితంలో 5 సంవత్సరాల వయసులోనే ఒక విద్యుత్ షాక్ గురై వేలిపోవడం, అంటే అంగవైకల్యం కూడా కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కాన్ఫిడెన్స్గా మీరు అడిగితే చెప్తున్నాడు ఏమవుతావు నాన్న అంటే డాక్టర్ అవుతానని. అంటే చాలామంది ఇప్పుడున్న యువత 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఎన్ని కష్టాలున్నా వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. కానీ ఈ 12 సంవత్సరాల తాలూకు బాలుడు మీ రూపంలో సుమన్ టీవీ రూపంలో ఇక్కడ వీక్షిస్తున్నటువంటి యువత అందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు సాయి. అంటే నాకు భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టినా నేను ఇంకా బతుకుతాననియా, నేను ఇంకా చదువుతాననియా, నాకు దేవుడు ఇన్ని పరీక్షలు పెట్టినా నేను నాలాగా మా తల్లిలాగా బాధపడుతున్న తల్లిని బతికిస్తానని అన్నాడు చూడండి. సో ఇటువంటి పిల్లోడిని మనం బతికించి భవిష్యత్తు చూపించిపోతే తప్పకుండా మన సమాజం ఫెయిల్ అయినట్టే. సో నేను ఎవరిని అంటే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు, ఈ చిన్న సహాయం చేసి పెట్టండి. సో మీ రూపాన్న ప్రభుత్వ ప్రతినిధులను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క ఐడెంటిటీ ఇస్తే వీడి జీవితం మారుతుంది. సో తద్వారా ఎన్జిఓలు కూడా సంబంధించిన ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వచ్చి సుమన్ టీవీ వారిని సంప్రదించి తప్పకుండా, ఎందుకంటే ముందుకు వస్తే కనుక వీడు బాగా చదువుకుంటాడు. అలాగే వీడు ఈ ఏజ్లో చేయకుండా పనులతో పాపం ఇంత కష్టపడి ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు, ఎప్పుడు లేస్తున్నాడో తెలియదు. ఒక మంచి హాస్టల్స్, ఎడ్యుకేషన్స్ చెప్పే హాస్టల్స్ వాళ్ళు ముందుకు వస్తే కనుక వీడికి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చూశారు కదండి చిన్నారి సాయి జీవితం. తల్లిదండ్రులతో ఆనందంగా గడపవలసిన వయసులో భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు తనకి. తన వంట తనే వండుకుంటున్నాడు, తన బామ్మను కూడా తనే చూసుకుంటున్నాడు, తన వయసుకు మించిన భారం మోస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సాయికి ఒక ఐడెంటిటీని ఇస్తే సో తన భవిష్యత్తు బంగారు బాటు అవుతుందని చెప్పేసి సో ప్రతి ఒక్కరు కూడా అంటూనే ఉన్నారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి సాయికి మనస్ఫూర్తిగా సహాయం చేయలేదు మేమైతే కోరుకుంటున్నామండి.